ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఇప్పటి వరకు మనం గత 3 సెషన్లో జరిగిన 2025 టెట్ పేపర్లను చూసాం. ఈరోజు వీడియోలో డిసెంబర్ 18 జరిగిన 4వ సెషన్ టెట్ పేపర్ని వివరంగా చూద్దాం. ఈ వీడియోతో 2025లో జరిగిన టెట్ పేపర్లన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే మీ కామెంటు హైప్ పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో టెట్కి ప్రిపేర్ అవుతున్న మరికొంతమందికి అభ్యర్థులకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఇక అందులోని ఫస్ట్ బిట్, ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 ధ్రువ నక్షత్రం, ఆప్షన్ 4 శని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థానంలో ఉంటూ ఉత్తర దిక్కును సూచిస్తుంది. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి వేళల్లో దిక్కులను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించేవారు. ఇది ఉర్సా మేజర్ కూటమి ఆధారంగా సులభంగా గుర్తించబడుతుంది. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 23.5 డిగ్రీ నార్త్, 66.5 డిగ్రీ సౌత్, 180 డిగ్రీల ఈస్ట్ అండ్ వెస్ట్, 0 డిగ్రీ లాటిట్యూడ్. కాలం 2 కర్కట రేఖ, అంటార్కిటిక్ వలయం, అంతర్జాతీయ దినరేఖ, గ్రీనిచ్ రేఖ. జతపరిచినట్లయితే 23.5 డిగ్రీ నార్త్ అంటే కర్కట రేఖ, 66.5 డిగ్రీ సౌత్ అంటే అంటార్కిటిక్ వలయం, 180 డిగ్రీలు ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే అంతర్జాతీయ దినరేఖ. డి. 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటే గ్రీనిచ్ రేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 66.5 డిగ్రీ దక్షిణ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా, 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖగా పరిగణిస్తారు. నెక్స్ట్, ఏలూరు జిల్లాతో సరిహద్దు పంచుకోని జిల్లా. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 ఎన్టీఆర్, ఆప్షన్ 3 అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏలూరు జిల్లా కృష్ణా, ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏలూరుతో ప్రత్యక్ష సరిహద్దును కలిగి లేదు. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అమరసింహుడు నిఘంటుకర్త, ఆప్షన్ 2 ఘటకర్షకుడు సంస్కృత కవి, ఆప్షన్ 3 బేతాళ భట్టు మంత్రశాస్త్ర కోవిదుడు, ఆప్షన్ 4 శంకు ఖగోళ శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శంకు ఖగోళ శాస్త్రవేత్త. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాల్లో శంకు వాస్తు శిల్పి, ఖగోళ శాస్త్రవేత్త కాదు. ఖగోళ శాస్త్రవేత్త వరాహ మిహిరుడు, అమరసింహుడు నిఘంటుకర్త, ఘటకర్షకుడు కవి మరియు బేతాళభట్టు మంత్రశాస్త్ర కోవిదుడు. కావున అవి సరైన జతలు. నెక్స్ట్, పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. బి, ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. సి, కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. డి, కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు సి. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ మంత్రిమండలి, శాసన నిర్మాణ శాఖ పార్లమెంటు నుండే ఏర్పడుతుంది. అంతేకాక కార్యనిర్వాహక శాఖ తన పనులకు శాసన నిర్మాణ శాఖకు సంపూర్ణ బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్, సరైన వాక్యాలను జతపరచుము. కాలం 1 ఋగ్వేదం, అధర్వవేదం, అరణ్యకాలు, బ్రాహ్మణాలు. కాలం 2 1028 శ్లోకాల సముదాయం, మంత్రతంత్రాలు కలిగినది. ఉత్సవాలు, త్యాగాలు వంటి వాటిని వివరిస్తాయి. వేదాల్లోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరించేవి. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 ఋగ్వేదం. 1028 శ్లోకాల సముదాయం. ఆధారణ వేదం. మంత్రతంత్రాలు కలిగినవి. అరణ్యకాలు. ఉత్సవాలు, త్యాగాలు వంటి వాటిని వివరిస్తాయి. బ్రాహ్మణాలు. వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరించేవి. నెక్స్ట్, ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఆప్షన్ 1 ఆర్టికల్ 14, ఆప్షన్ 2 ఆర్టికల్ 15(1), ఆప్షన్ 3 ఆర్టికల్ 16, ఆప్షన్ 4 ఆర్టికల్ 17. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 16. ఆర్టికల్ 17 ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రతకు సంబంధించి మొదటి 2 స్థానాలలో గల జిల్లాలు. ఆప్షన్ 1 కృష్ణా పశ్చిమ గోదావరి, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి, ఆప్షన్ 3 కృష్ణా గుంటూరు, ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా పశ్చిమ గోదావరి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాల్లో కృష్ణా మరియు పశ్చిమ గోదావరి తొలి 2 స్థానాల్లో నిలిచాయి. కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా పశ్చిమ గోదావరి ద్వితీయ స్థానంలో ఉంది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్య చరిత్రలో రెండవ శ్రీకృష్ణదేవరాయలుగా కీర్తి గడించిన వారు. ఆప్షన్ 1 తిరుమల రాయ 1 అరవేటి వంశం, ఆప్షన్ 2 వీర నరసింహరాయలు 3 తులువ వంశం, ఆప్షన్ 3 వెంకటపతిరాయలు 2 అరవేటి వంశం, రెండవ దేవరాయలు 2 సంగమ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వెంకటపతిరాయలు 2 అరవేటి వంశం. అరవేటి వంశానికి చెందిన రెండవ వెంకటపతిరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించి తన పరాక్రమంతో రెండవ శ్రీకృష్ణదేవరాయలుగా కీర్తి గడించారు. ఈయన కాలంలో విజయనగర రాజ్యం తిరిగి పూర్వవైభవం పొందింది. నెక్స్ట్, కాకతీయుల కాలంలో వెలుగులోకి వచ్చిన అప్పనం, ఉపకృతి అనేవి. ఆప్షన్ 1 పర్యాటక ప్రాంతాలు, ఆప్షన్ 2 వస్త్రాల రకాలు, ఆప్షన్ 3 ఆహార పదార్థాలు, ఆప్షన్ 4 పన్నులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పన్నులు. కాకతీయుల కాలంలో రాజ్య ఆదాయం కోసం వివిధ రకాల పన్నులను విధించేవారు. అందులో అప్పనం మరియు ఉపకృతి అనేవి ప్రత్యేక లేదా అదనపు పన్నుల రకాలుగా చెల్లించబడేవి. నెక్స్ట్, విక్రమాంక దేవ చరిత్ర గ్రంథకర్త బెల్హనుడు ఈ రాజవంశానికి చెందినవాడు. ఆప్షన్ 1 యాదవ, ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ 3 హోయసలులు, ఆప్షన్ 4 పాండ్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యులు. విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథాన్ని బెల్హనుడు రచించాడు. ఇతడు కళ్యాణి చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్యుని ఆస్థాన కవిగా ఉండి రాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ కావ్యాన్ని రాశాడు. నెక్స్ట్, పటాల తయారీకి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు. ఆప్షన్ 1 సుమేరియన్లు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 చైనీయులు, ఆప్షన్ 4 ఈజిప్షియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకులు. పటాల తయారీలో ఖచ్చితమైన ప్రాంతాలను గుర్తించడానికి గ్రీకులు మొదటిసారిగా అక్షాంశాలు మరియు రేఖాంశాల భావనను ఉపయోగించారు. టాలమీ వంటి గ్రీకు భూగోళ శాస్త్రవేత్తలు దీని అభివృద్ధికి కృషి చేశారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 అడవుల చట్టం, అడవుల పండుగ, వన సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టం. కాలం 2 1894, 1950, 1980, 2006. జతపరిచినట్లయితే అడవుల చట్టం 1894, అడవుల పండగ 1950, వన సంరక్షణ చట్టం 1980, అడవుల హక్కుల చట్టం 2006. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2.
బ్రిటిష్ కాలంలో అడవుల చట్టం 1894లో వచ్చింది. భారతదేశంలో వన మహోత్సవం అడవుల పండుగ 1850లో ప్రారంభమైంది. వన సంరక్షణ చట్టం 1980లో మరియు అటవీ హక్కుల చట్టం 2006లో అమలులోకి వచ్చాయి. నెక్స్ట్, దశకుమార చరిత్ర. దండిన్ ఆంధ్రదేశ కుమార చరిత్ర. ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 నన్నెచెడుడు, ఆప్షన్ 3 కేతన, ఆప్షన్ 4 వినుకొండ వల్లభరాయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కేతన. సంస్కృతంలో దండిన్ దశకుమార చరిత్ర రాయగా దానిని తెలుగులోకి ఆంధ్ర భాషాభూషణం కర్త అయిన మూలఘటిక కేతన ఆంధ్రదేశ కుమార చరిత్ర పేరుతో అనువదించాడు. నెక్స్ట్, భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాసవేళ్లు కలిగిన చెట్లు ఈ అడవులలో కనిపిస్తాయి. ఆప్షన్ 1 ఆకురాల్చ అడవులు, ఆప్షన్ 2 ముళ్ళ మరియు పొద అడవులు, ఆప్షన్ 3 మడ అడవులు, ఆప్షన్ 4 పర్వత ప్రాంత అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మడ అడవులు. మడ అడవులు మ్యాంగ్రోవ్స్ తీర ప్రాంత ఉపనీటి చిత్తడి నేలల్లో పెరుగుతాయి. అక్కడ ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి చెట్లు భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చే శ్వాసవేళ్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ప్రాంతీయ రాజ్యాలు రాజధానులకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి. ఏ కళ్యాణి చాళుక్యులు బసవ కళ్యాణి, బి యాదవులు అహ్మద్నగర్, సి హోయసాలులు సముద్రం, డి పాండ్యులు బాదామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి డి. యాదవుల రాజధాని దేవగిరి, అహ్మద్నగర్ కాదు. మరియు పాండ్యుల రాజధాని మదురై, బాదామి కాదు. కాబట్టి బి మరియు డి సరికాని జతలవుతాయి. కళ్యాణ చాళుక్యులు మరియు హోయసాలుల రాజధానులు సరిగ్గా ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, 10వ సంవత్సరాల వయసు ఉన్న బాలిక ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నది. ఇక్కడ ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు. ఆప్షన్ 1 స్వాతంత్ర హక్కు, ఆప్షన్ 2 సమానత్వ హక్కు, ఆప్షన్ 3 సాంస్కృతిక విద్యా హక్కు, ఆప్షన్ 4 పీడన నిరోధించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పీడన నిరోధించే హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ప్రమాదకర కర్మాగారాల్లో పనిలో పెట్టడం నిషేధం. 10 ఏళ్ల బాలిక పనిచేయడం పీడన నిరోధించే ప్రాథమిక హక్కు ఉల్లంఘన కిందకి వస్తుంది. నెక్స్ట్, రోసా పార్క్స్ నిరసన అమెరికాలో ఈ చట్టానికి దారితీసింది. ఆప్షన్ 1 పౌర హక్కుల చట్టం 1961, ఆప్షన్ 2 పౌర హక్కుల చట్టం 1955, ఆప్షన్ 3 పౌర హక్కుల చట్టం 1964, ఆప్షన్ 4 పౌర హక్కుల చట్టం 1962. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పౌర హక్కుల చట్టం 1964. 1955లో రోసా పార్క్స్ అనే ఆఫ్రో అమెరికన్ మహిళ బస్సులో తెల్లజాతీయుడికి సీటు ఇవ్వడానికి నిరాకరించి సమానత్వం కోసం నిరసన తెలిపారు. ఈ ఉద్యమం 1964లో అమెరికా ప్రభుత్వం చారిత్రాత్మక పౌర హక్కుల చట్టం చేయడానికి దారితీసింది. నెక్స్ట్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు సిక్కిం. ఆప్షన్ 2 అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు నాగాలాండ్. ఆప్షన్ 3 మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్. ఆప్షన్ 4 మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. భారతదేశంతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన బంగ్లాదేశ్ మొత్తం 5 భారతీయ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరిమాణాన్ని బట్టి కింది దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఏ చైనా, బి యుఎస్ఏ, సి ఇండియా, డి ఇండోనేషియా. ఆప్షన్ 1 ఏసిబిడి, ఆప్షన్ 2 డిసిబిఏ, ఆప్షన్ 3 డిబిసిఏ, ఆప్షన్ 4 ఏడిసిబి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డిబిసిఏ. జనాభా పరిమాణం ఆధారంగా ఆరోహణ క్రమం తక్కువ నుండి ఎక్కువ. ఇండోనేషియా, యుఎస్ఏ, ఇండియా, చైనా. నెక్స్ట్, కొండవాలుకు సమాంతరంగా కాంటూర్లను తవ్వడం ద్వారా వాలు వైపుగా నీరు ప్రవహించకుండా సహజ అవరోధంగా ఉపయోగపడుతుంది.
ఆప్షన్ 1 సోపాన వ్యవసాయం, ఆప్షన్ 2 షెల్టర్ బెడ్స్, ఆప్షన్ 3 మల్చింగ్, ఆప్షన్ 4 కాంటూర్ ప్లాయింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాంటూర్ ప్లాయింగ్. కండవాల ప్రాంతాల్లో కాంటూర్ రేఖలకు సమాంతరంగా దున్నడం ద్వారా నీరు వేగంగా కిందకు ప్రవహించకుండా అడ్డుకట్టబడుతుంది. ఇది మృతిక క్రమక్షయం నిరోధించే ముఖ్యమైన నేల సంరక్షణ పద్ధతి. నెక్స్ట్, ఇది మృతిక యొక్క రంగు, రూపం, రసాయనిక లక్షణాల ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. ఆప్షన్ 1 భౌగోళిక స్వరూపం, ఆప్షన్ 2 కాలం, ఆప్షన్ 3 వాతావరణం, ఆప్షన్ 4 మాతృశిల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మాతృశిల. నేల తయారీలో మాతృశిల అత్యంత కీలకమైన అంశం. ఇది నేల యొక్క రంగు, నిర్మాణం, రసాయన ధర్మాలు, ఖనిజాల పరిమాణం నిర్ణయిస్తుంది. నెక్స్ట్, ఈ సంవత్సరంలో వారన్ హేస్టింగ్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. ఆప్షన్ 1 1717, ఆప్షన్ 2 1718, ఆప్షన్ 3 1773, ఆప్షన్ 4 1794. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1773 బెంగాల్ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వారన్ హేస్టింగ్స్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోని ప్రాంతాలకు తొలి గవర్నర్ జనరల్గా నియమితుడయ్యాడు. నెక్స్ట్, 1856లో ఈ గవర్నర్ జనరల్ బహదూర్ షా జాఫర్ మొఘలుల రాజుల్లో చివరి వాడని, అతని మరణాంతరం అతని వారసులెవరిని రాజులుగా గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని ప్రకటించాడు. ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 థామస్ మన్రో, ఆప్షన్ 4 కానింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కానింగ్. 1856లో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మొఘలుల చక్రవర్తుల హోదాను తొలగిస్తూ ప్రకటన చేశాడు. బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ రాజు అని, ఆయన మరణం తర్వాత ఆయన వారసులను కేవలం ప్రిన్స్ యువరాజులుగా మాత్రమే గుర్తిస్తామని తెలిపాడు. నెక్స్ట్, జేమ్స్ మిల్ సంబంధించి సరైన సమాధానం గుర్తించం. ఏ అతనికి ఆసియా సమాజాల నాగరికతలు ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయం ఉంది. బి బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ, ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని అతని అభిప్రాయం. సి బ్రిటిష్ చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. డి భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ABD. స్కాట్లాండ్ ఆర్థికవేత్త జేమ్స్ మిల్ 1817లో ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే 3 సంపుటాల పుస్తకాన్ని రాశాడు. ఆసియా సామ్రాజ్యాలపై ప్రతికూల భావన కలిగి ఉండి భారత చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా విభజించాడు. నెక్స్ట్, తమిళనాడుకు ఉత్తరంగా ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 కొంకన్, ఆప్షన్ 2 కెనరా, ఆప్షన్ 3 మలబార్, ఆప్షన్ 4 ఉత్తర సర్కార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర సర్కార్. తూర్పు తీర మైదానంలో భాగమైన కోస్తా ప్రాంతాన్ని తమిళనాడుకు ఉత్తరాన ఉత్తర సర్కార్ అని, తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమాండల తీరం అని పిలుస్తారు. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 సింధు నది, గోదావరి నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది. కాలం 2 వెన్గంగా, శ్యోక్, గాగ్రా, లోహిత్. జతపరిచినట్లయితే సింధు నదికి ఉపనది శ్యోక్, గోదావరి నదికి వెన్గంగా, బ్రహ్మపుత్ర నదికి లోహిత్, గంగా నదికి గాగ్రా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో గల బయో రిజర్వుల సంఖ్య. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 18. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 18. భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం జీవావరణ రిజర్వుల సంఖ్య 18. నెక్స్ట్, భారతదేశ జనాభా శాతాన్ని మినహాయించగా ప్రపంచ జనాభా శాతం. ఆప్షన్ 1 82.5%, ఆప్షన్ 2 60.5%, ఆప్షన్ 3 68.5%, ఆప్షన్ 4 67.5%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 82.5%.
ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా వాటా సుమారు 17.5%. కాబట్టి భారతదేశ జనాభాను మినహాయిస్తే మిగిలిన ప్రపంచ జనాభా శాతం 82.5%. నెక్స్ట్, కోల్కోజ్ అనగా ఆప్షన్ 1 ఉమ్మడి క్షేత్రం, ఆప్షన్ 2 రాజకీయ పార్టీ, ఆప్షన్ 3 రష్యాలో గల నగరం, ఆప్షన్ 4 బొగ్గు క్షేత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉమ్మడి క్షేత్రం. సోవియట్ రష్యాలో స్టాలిన్ కాలంలో వ్యవసాయ ఆధునీకరణ కోసం కోల్ఫోజ్ పేరుతో ఉమ్మడి సామూహిక వ్యవసాయ క్షేత్రాల విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం ఆప్షన్ 1 సామాజిక అసమానతలు, ఆప్షన్ 2 ఇంగ్లాండ్ దండయాత్ర, ఆప్షన్ 3 అంటువ్యాధులు, ఆప్షన్ 4 నూతన భాగాలను కనుగొనుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామాజిక అసమానతలు. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవానికి ఫ్రాన్స్లోని ఎస్టేట్ల వ్యవస్థ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎస్టేట్లలో ఉన్న తీవ్రమైన సామాజిక ఆర్థిక అసమానతలు మరియు పన్నుల భారం ప్రధాన కారణమయ్యాయి. నెక్స్ట్, ఇండోనేషియాతో వలసరాజ్య అధికారం చెలాయించిన వారు ఆప్షన్ 1 ఇంగ్లీష్ వారు, ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 3 డచ్ వారు, ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డచ్ వారు. ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా ప్రాంతం సుదీర్ఘకాలం పాటు డచ్, నెదర్లాండ్స్ వారి పాలన కింద వలస రాజ్యంగా ఉంది. డచ్ వారు ఇక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రించారు. నెక్స్ట్, ఎనేబ్లింగ్ చట్టం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ 1933లో ఎనేబ్లింగ్ చట్టం ఆమోదించబడింది. బి ఈ చట్టం ఇటలీలోని నియంతృత్వాన్ని ఏర్పరిచింది. సి ఇది హిట్లర్ అన్ని అధికారాలను అందించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు సి. 1933 మార్చి 3న జర్మనీలో ఎనేబ్లింగ్ చట్టం, ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదించబడింది. ఈ చట్టం ద్వారా హిట్లర్కు పార్లమెంటుతో ప్రమేయం లేకుండా చట్టాలు చేసే నియంతృత్వ అధికారాలు లభించాయి. ఇది ఇటలీకి సంబంధించింది కాదు. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఏ షూమేకర్ రాసిన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తకంలో సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను తెలిపారు. బి 1987లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ నివేదిక ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు ప్రాథమిక ఆధారాలను అందించింది. సి ఈ భావన అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ప్రచురించబడింది. డి 1990లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో దరిద్ర శిఖరాగ్ర సమావేశం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఏబిసి. షూమేకర్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ రాశాడు. 1987లో బ్రంట్ ల్యాండ్ నివేదిక అవర్ కామన్ ఫ్యూచర్ ప్రచురించింది. కానీ రియో డి జెనీరో దరిద్ర సదస్సు 1992లో జరిగింది, 1990లో కాదు. కాబట్టి డి అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్, ఒప్పంద కార్మికుల వలస విధానాన్ని రద్దు చేసిన సంవత్సరం ఆప్షన్ 1 1921, ఆప్షన్ 2 1912, ఆప్షన్ 3 1821, ఆప్షన్ 4 1911. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1921. బ్రిటిష్ హయాంలో భారతీయులను విదేశీ తోటల్లో పనిచేయించడానికి తీసుకువెళ్లి ఒప్పంద కార్మికుల విధానాన్ని తీవ్రమైన నిరసనల కారణంగా 1921 సంవత్సరంలో అధికారంగా రద్దు చేశారు. నెక్స్ట్, శిశు మరణాల రేటు అనగా ఆప్షన్ 1 నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించే పిల్లల సంఖ్య. ఆప్షన్ 2 నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 100 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో ఒకే సంవత్సరంలోపే మరణించే పిల్లలు. ఆప్షన్ 3 నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 100 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 5 సంవత్సరాలలోపు మరణించే పిల్లలు. ఆప్షన్ 4 నిర్దిష్ట సంవత్సరంలో మరణించే పిల్లల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించే పిల్లల సంఖ్య. శిశు మరణాల రేటు ఐఎంఆర్ అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన ప్రతి 1000 మంది సజీవ పిల్లల్లో 1 సంవత్సరం వయసు పూర్తి కాకుండానే మరణించే పిల్లల సంఖ్యను తెలియజేస్తుంది. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 కోటా బ్యారేజ్, ప్రవర ప్రాజెక్ట్,
సర్దార్ సరోవర్ సలాల్ ప్రాజెక్ట్. కాలం 2 చీనాబ్ నది, నర్మదా నది, చంబల్ నది, గోదావరి నది. జతపరిచినట్లయితే కోటా బ్యారేజ్, చంబల్ నది 1కి సి. ప్రవర ప్రాజెక్ట్ 2కి డి. సర్దార్ సరోవర్ నర్మదా నది 3కి బి. 4కి ఏ. కోటా బ్యారేజ్ చంబల్ నదిపై, ప్రవర ప్రాజెక్టు గోదావరి ఉపనది అయిన ప్రవరపై, సర్దార్ సరోవర్ నర్మదా నదిపై మరియు సలాల్ ప్రాజెక్ట్ చీనాబ్ నదిపై నిర్మించబడ్డాయి. కోటా బ్యారేజ్ చంబల్ నదిపై, ప్రవర ప్రాజెక్ట్ గోదావరి ఉపనది అయిన ప్రవరపై, సర్దార్ సరోవర్ నర్మదా నదిపై మరియు సలాల్ ప్రాజెక్ట్ చీనాబ్ నదిపై నిర్మించబడ్డాయి. ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్, కింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 2018లో భారతదేశం పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండేను. ఆప్షన్ 2 బ్రెజిల్ తర్వాత చెరకు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ 3 ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసే 2వ దేశం భారతదేశం. ఆప్షన్ 4 ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోనూ వినియోగంలోనూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. 2018లో భారతదేశం పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండెను. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా భారతదేశం 2వ స్థానంలో ఉంది. కాబట్టి ప్రథమ స్థానంలో ఉందన్న వాక్యం సరికానిది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సుందరం ఫాస్టనర్స్, రాన్బాక్సీ. కాలం 2 మందులు, నట్టులు, బోర్డులు, వాహనాలు, సాంకేతిక సమాచారం. జతపరిచినట్లయితే టాటా మోటార్స్ అంటే వాహనాలు, ఇన్ఫోసిస్ సాంకేతిక సమాచారం, సుందరం ఫాస్టనర్స్ అంటే నట్టులు, బోల్ట్లు, రాన్బాక్సీ అంటే మందులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. టాటా మోటార్స్ వాహనాలు, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్, సుందరం ఫాస్టనర్స్ నట్టులు మరియు బోల్ట్లు, రాన్బాక్సీ సమాజానికి అవసరమైన మందుల తయారీ రంగానికి చెందిన అంతర్జాతీయ కంపెనీలు. నెక్స్ట్, ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యత చట్టం ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఆప్షన్ 1 1607, ఆప్షన్ 2 1707, ఆప్షన్ 3 1717, ఆప్షన్ 4 1688. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1717. 1717లో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ మధ్య యాక్ట్ ఆఫ్ యూనియన్ ఐక్యతా చట్టం కుదిరింది. దీని ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. నెక్స్ట్, క్రింది సంఘటనలను అవి జరిగిన కాలాన్ని అనుసరించి క్రమ పద్ధతిలో అమర్చండి. ఏ పూనా ఒడంబడిక, బి అంబేద్కర్ అణగారిన వర్గాల సమాఖ్యను స్థాపించడం, సి గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఆప్షన్ 1 బీసీఏ, ఆప్షన్ 2 సిఏబి, ఆప్షన్ 3 బిఏసి, ఆప్షన్ 4 ఏబిసి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పిసిఏ. బిఆర్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ స్థాపన 1930, గాంధీ ఇర్విన్ ఒప్పందం మార్చి 1931, పూనా ఒడంబడిక సెప్టెంబర్ 1932. కాబట్టి సరైన వరుస బీసీఏ అవుతుంది. నెక్స్ట్, బెల్జియం దేశంలోని సర్దుబాటు తత్వానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఏ కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించబడలేదు. బి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ప్రత్యేక ప్రభుత్వం ఉంది. సి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా 3వ రకమైన ప్రభుత్వం ఉంది, ఇది సమూహ ప్రభుత్వం. డి సమూహ ప్రభుత్వానికి విద్యా, విషయ, భాషా అంశాలకు సంబంధించి ఎలాంటి అధికారాలు లేవు. ఆప్షన్ 1 బిసి డి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏబిసి. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 2 బి అండ్ సి. బెల్జియంలో బ్రస్సెల్ రాజధానికి ప్రత్యేక ప్రభుత్వం ఉంది మరియు కమ్యూనిటీ సమూహ ప్రభుత్వం కూడా ఉంది. అయితే కమ్యూనిటీ ప్రభుత్వానికి సాంస్కృతిక విద్యా సంబంధ అధికారాలు ఉంటాయి. లేవు అనడం తప్పు. నెక్స్ట్, యూపీఏ ప్రభుత్వం 2007 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా వ్యవహరించిన వారు ఆప్షన్ 1 వినోద్ కుమార్ దుగ్గల్, ఆప్షన్ 2 దేవేంద్ర సింగ్, ఆప్షన్ 3 ఎన్ఆర్ మాధవ మేనన్, ఆప్షన్ 4 మదన్ మోహన్ పూంచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మదన్ మోహన్ పూంచి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పునఃసమీక్ష కోసం యూపీఏ ప్రభుత్వం 2007 ఏప్రిల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన రెండవ పూంచి కమిషన్ను ఏర్పాటు చేసింది. నెక్స్ట్, దేవరాయ 2 సాహిత్య రచన మహానాటక సుధానిధి ఈ భాషలో వ్రాయబడింది. ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 కన్నడ, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 మలయాళం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంస్కృతం. విజయనగర చక్రవర్తి రెండవ దేవరాయలు గొప్ప పండితుడు. ఈయన సంస్కృత భాషలో మహానాటక సుధానిధి మరియు బాదరాయణుని బ్రహ్మసూత్రాలపై భాష్యం రాశాడు. నెక్స్ట్, సేలంలో లభించే ఇనుప ఖనిజం ఈ రకానికి చెందినది. ఆప్షన్ 1 మాగ్నటైట్, ఆప్షన్ 2 హేమటైట్, ఆప్షన్ 3 లియోనైట్, ఆప్షన్ 4 సిడరైట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మాగ్నటైట్. తమిళనాడులోని సేలం మరియు దాని పరిసర ప్రాంతాల్లో అత్యుత్తమ నాణ్యత కలిగిన మాగ్నటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజ నిల్వలు విస్తారంగా లభిస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో హోమోనిడ్ల లక్షణం కానిది. ఆప్షన్ 1 వారికి పెద్ద మెదడు కలదు, ఆప్షన్ 2 వారు నిలువుగా నిలబడి రెండు కాళ్ళ మీద నడిచేవారు, ఆప్షన్ 3 వారి చేతులు సులువుగా ఉండేవి కావు, ఆప్షన్ 4 హోమోనిడ్స్ 2 వర్గాలుగా విభజించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వారి చేతులు సులువుగా ఉండేవి కావు. హోమోనిడ్లకు పెద్ద మెదడు, నిటారైన నిలబడే భంగిమ ఉంటాయి. అంతేకాకుండా ఆయుధాలు పరికరాలు చేయడానికి వీలుగా వారి చేతులు చాలా అనుకూలంగా సులువుగా పట్టుకోగలిగేలా ఉండేవి. కాబట్టి మూడవది హోమోనిడ్ల లక్షణం కాదు. నెక్స్ట్, నవకల్పనల లాభ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు. ఆప్షన్ 1 జేబీ క్లార్క్, ఆప్షన్ 2 జోసెఫ్ షుంపీటర్, ఆప్షన్ 3 ప్రొఫెసర్ హోలీ, ఆప్షన్ 4 ప్రొఫెసర్ నైట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జోసెఫ్ షంపీటర్. వ్యాపారంలో నూతన సాంకేతికతలు పద్ధతులు ప్రవేశపెట్టడం వల్లనే లాభాలు వస్తాయని వివరించే నవకల్పనల లాభ సిద్ధాంతాన్ని జోసెఫ్ షుంపీటర్ ప్రతిపాదించారు. నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ జేఎం మైర్, ఆప్షన్ 2 కొలిన్ క్లార్క్, ఆప్షన్ 3 మైకెల్ పి టోడారో, ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొలిన్ క్లార్క్. ప్రఖ్యాత ఆర్థికవేత్త కొలిన్ క్లార్క్ ఆర్థిక అభివృద్ధిని నిర్వచిస్తూ ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అని పేర్కొన్నారు. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే టెట్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఏ సాంఘిక శాస్త్రం అంటే సామాజిక అధ్యయనం, జేమ్స్ హై. బి చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం, జేమ్స్ హెమ్మింగ్. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 ఏబి సరైనది, ఆప్షన్ 4 ఏబి సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైనది. సాంఘిక శాస్త్ర నిర్వచనాలలో జేమ్స్ హై సాంఘిక శాస్త్రం అంటే సామాజిక అధ్యయనం అని పేర్కొనలేదు. ఈ వాక్యం జేమ్స్ ఫారెస్ట్చే పేర్కొనబడింది. జేమ్స్ హెమ్మింగ్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే
సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నాడు. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 చరిత్ర బోధన మానవ శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించడం. ఆప్షన్ 2 భూగోళ శాస్త్ర బోధన వృత్తులను ఎంచుకునే సామర్థ్యం పెంపొందించడం. ఆప్షన్ 3 అర్థశాస్త్ర బోధన పరస్పరాధారాలు అభినందించే లక్షణం పెంపొందించడం. ఆప్షన్ 4 పౌరశాస్త్రం రాజకీయ వ్యవస్థల పనితీరు నిర్మాణం అవగాహన చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పౌరశాస్త్రం రాజకీయ వ్యవస్థల పనితీరు నిర్మాణం అవగాహన చేసుకోవడం. మాధ్యమిక స్థాయిలో పౌరశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థల నిర్మాణం మరియు వాటి పనితీరుపై సరైన అవగాహన కల్పించడం. నెక్స్ట్, టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే. ఆప్షన్ 3 డేవిడ్ ఆర్ క్రాత్హాల్. ఆప్షన్ 4 ఎలిజబెత్ సింప్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డేవిడ్ ఆర్ క్రాత్హాల్. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ బ్లూమ్స్ టాక్సానమీ యొక్క పునర్వ్యవస్థీకరించిన రూపం. పుస్తకాన్ని డేవిడ్ ఆర్ క్రాత్హాల్ మరియు లోరిన్ ఆండర్సన్లు రూపొందించారు. నెక్స్ట్, నలుగురు 7వ తరగతి విద్యార్థులు స్వయంగా గ్రంథాలయ పుస్తకాలు పరిశీలించి కాకతీయ పరిపాలనా కాలంపై టైమ్లైన్ చార్టును రూపొందించారు. ఇది ఆప్షన్ 1 కృత్యాధార అభ్యసనం. ఆప్షన్ 2 నిర్మాణాత్మక అభ్యసనం. ఆప్షన్ 3 విమర్శనాత్మక అభ్యసనం. ఆప్షన్ 4 తార్కిక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక అభ్యసనం. విద్యార్థులు సొంతంగా ఆధారాలను అన్వేషించి సమాచారాన్ని సేకరించి ఒక ప్రాజెక్ట్ లేదా చార్టు రూపంలో జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకోవడాన్ని నిర్మాణాత్మక అభ్యసనం అంటారు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. కాలం 1 యూనిట్ ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, తార్కిక ఉపగమం. కాలం 2 మనోవైజ్ఞానిక సూత్రాలు, తెలిసిన విషయాల నుండి తెలియని వాటికి అది సంజ్ఞానాత్మక సూత్రం, గెస్టాల్ట్ వాదం. జతపరిచినట్లయితే యూనిట్ ఉపగమం అనేది గెస్టాల్ట్ వాదం. ఏకకేంద్ర ఉపగమం మానసిక సూత్రాల ఆధారంగా. 2కి ఏ. తార్కిక ఉపగమం అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పునఃపథక తయారీ పునఃబోధన ఈ బోధనా పద్ధతిలో భాగం. ఆప్షన్ 1 ప్రశ్నోత్తర బోధన. ఆప్షన్ 2 మూలాధార బోధన. ఆప్షన్ 3 కథాకథన బోధన. ఆప్షన్ 4 సూక్ష్మ బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన చక్రంలో ప్రణాళిక, బోధన, విమర్శ, పునఃపథక తయారీ, పునఃబోధన మరియు పునర్విమర్శ అనే సోపానాలు ఉంటాయి. నెక్స్ట్, ఎడ్గార్ డేల్ అభ్యసన శంకు గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏ శంకు పీఠ భాగంలో ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. బి కొన్ని సందర్భాలలో పట్టీలు ఒకదానిపై ఒకటి అతిపథం చెంది ఉంటాయి. ఆప్షన్ 1 ఏ బి సరైనది. ఆప్షన్ 2 ఏ బి సరైనవి కావు. ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ బి సరైనవి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు పీఠభాగం అడుగున ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. అలాగే శంకులోని వివిధ రకాల అనుభవాలు పట్టీలు స్పష్టమైన సరిహద్దులు లేకుండా ఉదాహరణతో ఒకటి అతిపథం చెంది ఉంటాయి. నెక్స్ట్, వివిధ మానవ జాతుల విస్తరణను గుర్తించుటకు ఉపయోగించే పటము. ఆప్షన్ 1 బేథోమెట్రిక్ భూపటం. ఆప్షన్ 2 ఎథ్నోగ్రాఫికల్ భూపటం. ఆప్షన్ 3 వెజిటేషన్ భూపటం. ఆప్షన్ 4 భౌతిక భూపటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎథ్నోగ్రాఫికల్ భూపటం. ప్రపంచవ్యాప్తంగా లేదా ఒక ప్రాంతంలో ఉన్న వివిధ రకాల మానవ జాతులు, తెగలు మరియు వారి సంస్కృతుల విస్తరణను చూసి పటాలను ఎథ్నోగ్రాఫికల్ భూపటాలు అంటారు. నెక్స్ట్, న్యాయ విచారణ పద్ధతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.
కాలం 1 ఒకటో దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ. కాలం 2 ముఖ్యాంశాల వర్గీకరణ, ఉల్లంఘించిన విలువల గుర్తింపు, సమస్యల గురించి అవగాహన, సత్యాలతో సమన్వయం. జతపరిచినట్లయితే ఒకటవ దశ సమస్యల గురించి అవగాహన, 1కి సి. రెండవ దశ ముఖ్యాంశాల వర్గీకరణ, మూడవ దశ సత్యాలతో సమన్వయం, నాలుగో దశ ఉల్లంఘించిన విలువల గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. న్యాయ విచారణ పద్ధతి సోపానాలు. ఒకటో దశ సమస్యల గురించి అవగాహన, రెండవ దశ ముఖ్యాంశాల వర్గీకరణ, మూడవ దశ సత్యాలతో సమన్వయం మరియు నాలుగో దశ ఉల్లంఘించిన విలువల గుర్తింపు. నెక్స్ట్, మాక్ పార్లమెంట్ నిర్వహించడం అనున్నది ఈ రకమైన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 మానిపులేషన్, ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 3 నియోజనం, ఆప్షన్ 4 సిమ్యులేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్. మాక్ పార్లమెంట్ లేదా నకిలీ అసెంబ్లీ నిర్వహించడం అనేది ఒక నమూనా వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుకరించే సిమ్యులేషన్ అనుకరణ బోధనా పద్ధతికి చెందినది. నెక్స్ట్, స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనం. ఆప్షన్ 1 మౌఖిక పరీక్ష, ఆప్షన్ 2 ప్రాక్టికల్ పరీక్ష, ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నల పరీక్ష, ఆప్షన్ 4 సంఘటన రచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నల పరీక్ష. ఈ పరీక్ష విద్యార్థి యొక్క తక్షణ జ్ఞాపక శక్తి, వేగంగా సమాధానం చెప్పే సామర్థ్యం మరియు స్మృతి ఆధారిత సమాచారాన్ని పరీక్షించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు 80 మార్కుల సంగణనాత్మక మూల్యాంకన ప్రశ్నపత్రంలో విషయ అవగాహనకు 40% భారత్వం కేటాయించాడు. అక్కడ ఇవ్వవలసిన మార్కులు. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 32. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 32. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరి టెట్ రాబోయే ప్రతి అభ్యర్థికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియోతో మనం 4 సెషన్లో జరిగినటువంటి 2025 టెట్ పేపర్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.